అన్ని భూతాలు మరి వాటిని పరిశుద్ధం చేయడం అంటే వస్తువులు కాదు. మరి అన్ని ప్రాణులకు మనం భోజనం పెట్టాలంటే కూడా పోదు. మరి యజ్ఞం అంటే కనీసం అంటే అగ్ని ఏదైతుందో ఈ అగ్నిలో వేసిన పదార్థం ఏదైతుందో అది అన్ని దేవతలకు ఉంటాయి, పాతాళంలో వ్యాపిస్తాయి. దూరంగా మనకు ఎక్కడో ఉన్న మన జీవలోకం, భూలోకము, అంతరిక్ష లోకము, జీవలోకం, ఈ 3 లోకాల వరకు కూడా దీని యొక్క కాంతి, దీని యొక్క ప్రభావం అది చూపిస్తుంది తప్పనిసరిగా. కనుక హవనం అనేది చాలా గొప్పది. యజ్ఞం అంటాం, ఏ కార్యం చేసినా మనం యజ్ఞ కార్యం అంటాం. ఆ యజ్ఞమే అసలు ఏ చేసేది మనం యజ్ఞం చేస్తున్నాం. ఇక్కడ ఈ దేవయజ్ఞం, ఈ దేవయజ్ఞంలో మనం చేసిన మన ఆహుతులన్నీ కూడా అక్కడికి ఇవి జీవలోకం వరకు చేరుకుంటాయి. సమస్త మానవాళికి కళ్యాణం జరుగుతుంది తప్ప ఎవరికి కూడా ఇది ఎలాంటి కీడు చేయదు. కనుక మరి ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన సత్యభారత్ ధన్యవాదాలు చెప్తున్నా. అట్లే ఇక్కడ దీనిలో చేయించినట్టు బ్రహ్మ అయినట్టు మన శ్రీధర్ ఆచార్య గారు, ఆచార్య శ్రీధర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మరి వచ్చిన మరి మంచిర్యాల నుండి వచ్చిన వాళ్ళు కానీ ఇంకా ఆర్య బంధువులు అందరూ కూడా మనకి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఆర్య బంధువులే, కులం కాదు, ఇక్కడ మతం కాదు. కనుక ఈ బంధువులందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మేము కావాలని వచ్చాము ఇక్కడ. అంటే ఒక మాట తెలియగానే అక్కడ ఎక్స్ప్రెస్ ఎక్కి వెల్లటంలో దిగి అక్కడ బస్సులు దొరకలేదు, వాళ్ళు ఇక్కడి నుంచి ఇటు ఆటో తీసుకొని ఇక్కడ వచ్చాము. అంటే మరి ఇలాంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవద్దు. కాబట్టి మేము కూడా ఈ కార్యక్రమం చేస్తుంటాం, పౌరహిత్యం చేస్తుంటాం. మా నాన్నగారి నుంచి ఈ కార్యక్రమాలు, ఈ పౌరహిత్యం చేయడం మా ఇంట్లో ఉన్నది. కనుక ఎక్కడైనా ఎవరైనా ఆహ్వానిస్తే అక్కడ వెళ్ళడం జరుగుతుంది, సత్సంగాలు చేయడం, తర్వాత ఈ హవనాలు నిర్వహించడం, తర్వాత యోగా, మన యోగా కూడా మేము యోగ శిక్షణ కూడా పనిచేస్తున్నాను. కనుక యోగా అనేది కూడా ఆరోగ్యానికి ముఖ్యమైనది. కనుక యోగా, ఆయుర్వేదం, ప్రకృతి ఏదైతుందో ఆ చికిత్సలు కూడా మేము వాళ్ళ సలహా ద్వారా తెలియజేస్తుంటాం. కనుక ఏదైనా విశ్వ మానవాళికి ఏదైనా కొంత మనకు అందించాలనే ఉద్దేశంతోనే చేసే పని. కనుక మనకు 6 సమాజ నియమాలు కూడా చెప్తున్నాయి. మరి ప్రపంచానికి ఉపకారం చేయడం ఒక ఆర్య సమాజం ముఖ్య ఉద్దేశం. అంటే శారీరకమైనది, ఆత్మికమైనది, మరి సామాజికమైనది పాటుపడాలి. కనుక మరి ఏదో కొంత అయిందండి మనగా తోచిన పద్ధతిలో మనం ప్రజలకు, జనులకు మనకు మేలు చేసే ప్రయత్నం చేయాలి. మరి అది అలాంటి అవకాశాన్ని మనకు ఈ సత్సంగ వ్యాపారం మనకు దొరికింది ఇక్కడ. కనుక అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను.